హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కేక్ కటింగ్ వీడియో అయితే షేర్ చేశాను కదండి. ఇలా మా సిస్టర్ సన్ సెకండ్ బర్త్డే అనేసి. సో అందువల్ల అనేసి మేము లూలు మాల్కి అయితే పిలుచుకెళ్ళాము. వాడు చిన్న బిడ్డ ఉండేటప్పుడు మేము చాలాసార్లు లూలు మాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో వాడికి బయటకు వెళ్ళడం అంటేనే ఆ వర్డ్ విని విని బయటికి వెళ్ళడం అంటేనే లూలు మాల్ అనేసి అయిపోయింది. ఇంకా అందుకే బర్త్డే అనేసి లూలు మాల్కి అయితే పిలుచుకెళ్ళాము. చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, బేబీ గేమ్స్, హార్స్ ఎక్కడం, కార్స్ అవంతా ఉంటాయి కదా. సో అవి ఆడిద్దామనేసి అయితే పిలుచుకెళ్ళాము. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ రాగానే ఆకలిగా ఉందనేసి నేరుగా ఫుడ్ సైడ్ అయితే వెళ్ళామన్నమాట. చికెన్ గ్రిల్ అని ఉంటే నాన్ వెజ్ కదా, కాలు అలా లాక్కుని వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ కర్రీస్, ఫిష్ కర్రీస్ అండ్ చికెన్ నగ్గెట్స్, పాప్కార్న్స్. ఇటు సైడ్ చూస్తే కుకుంబర్స్, మ్యాంగోస్, ఏవేవో కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో సైడ్ స్వీట్స్. అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు గైస్. ఇంకా ఆకలి ఉంది, గబానా ఏదో ఒకటి తీసుకుందామని అయితే ఇటు సైడ్ వచ్చాము. కుకుంబర్స్ అవి ఉన్నాయి కదా, అవి తీసుకున్నాము. కుకుంబర్ తీసుకున్నాం. అండ్ చికెన్స్లో వచ్చేసి బ్రోస్టెడ్ డ్రమ్ స్టిక్ అని ఒకటి అయితే ఉన్నింది ఐటమ్ కొత్తగా, అది ట్రై చేసాం. అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రిల్ చికెన్ స్పైసీ లెమన్ అండ్ హెర్బ్ అని ఉంది, అదైతే తీసుకుందాం అనమాట, ట్రై చేస్తామని. ఇక్కడ కుకుంబర్ బాగుంది, ఇంకందుకే మ్యాంగో కూడా ట్రై చేద్దామని మ్యాంగో తీసుకున్నాము. రెండు బిల్ అయిపిచ్చేసుకొని తినేసి అండ్ ఇంకా కేక్ సైడ్ అయితే వచ్చామన్నమాట. కేక్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఏంటంటే మేము వచ్చిందే లేట్. ఇంకా మేము తినేసి గేమింగ్ జోన్కి వెళ్ళి ఆడుకొని రిటర్న్ అయ్యే కాడికి లేట్ అయిపోతుంది. ఇంకందుకే కేక్స్ అవంతా వద్దులే అనుకొని జస్ట్ చూసుకుంటా వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని కొన్ని స్వీట్స్ ఏమో ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇవి సలాడ్ గైస్. మనం కావాల్సిన ఐటమ్స్ చెప్తే వాళ్ళు మిక్స్ చేసి సలాడ్ చేసి ఇస్తారు. ఇదండి ఎగ్స్ అవంతా ఉన్నాయి, క్యాప్సికమ్స్ అవన్నీ. ఇక్కడ చూడండి, మిక్స్ యువర్ ఓన్ సలాడ్ విత్ యువర్ ఓన్ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్. అండ్ పక్కనే కొన్ని మిల్క్ షేక్స్ అవంతా ఉన్నాయన్నమాట. బ్లాక్ కరెంట్, యాపిల్స్ అవన్నీ మిల్క్ షేక్స్ ఉన్నాయి. వాటర్ మిలన్ అవంతా ఉన్నాయి. అండ్ మేము అవంతా చూసుకుంటూ డైరెక్ట్గా ఫుడ్ జోన్కి అయితే వచ్చేసాము. మనం కొనుక్కున్నాం కదా చికెన్, అది డ్రమ్ స్టిక్ అవంతా, అదే బ్రోస్టెడ్ డ్రమ్ స్టిక్ అవన్నీ ఉన్నాయి కదా, అవి తినేసాము. కొన్ని పఫ్స్ కూడా తీసుకున్నాం, బట్ మేము ఆ క్లిప్ అయితే తీయలేదు. పఫ్స్ అవంతా తీసుకొని అక్కడ తినేసి అయితే గేమింగ్ జోన్కి అయితే వచ్చాము. ఇక్కడ గేమింగ్ జోన్కి వచ్చేసి ఇంకా బేబీ ఇంకా హార్స్ది ఉంటే ఆ గేమ్ మీద అయితే వాడిని ఎక్కించామన్నమాట. వాడు లైట్గా భయపడ్డాడు, బట్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అదంతా నిజంగా అంటే అది మూవ్ అవుతా ఉంటే వాడికి భలే హ్యాపీ అనిపించింది. బట్ లిటిల్ బిట్ ఫేస్లో భయం అనేది ఉన్నింది వాడికి. ఇది అయిపోయాక కార్ అయితే ఎక్కించాము, రేసింగ్ కార్ ఉంటే దాని మీద అయితే ఎక్కించామన్నమాట. అది రౌండ్ కట్ట మూవ్ అవుతా ఉంటే వాడికి భలే హ్యాపీ ఉన్నింది. వాడు ఫోన్లో తినేటప్పుడు ఫోన్లో ఇలా కార్ రేసింగ్స్ అవంతా చూస్తూ తింటాడనమాట. అలాగా వాడు అవి చూసి చూసి కార్ ఎక్కతా భలే హ్యాపీ ఉన్నాడు. అంటే ఎల్లో కార్ ఉంది కదా, దాన్ని ఎక్కించాం. అదేంటంటే మనం మూవ్ చేస్తూ ఉండాలి స్టీరింగ్ని, అక్కడ ముందర స్క్రీన్ మీద మనం రేస్ చేస్తున్నట్టు కనబడుతుంది అనమాట. వాడికి అది నచ్చలేదు, ఎందుకంటే కార్ మూవ్ అవ్వలేదు కాబట్టి వాడికి నచ్చలా, దిగేసి క్లోజ్ చేసేసాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కార్ ఎక్కించామన్నమాట. ఇలా జీప్స్ ఎక్కించాము. అది రౌండ్గా తిరుగుతూ వాడికి ట్రైన్ లాగా అనిపించింది, ఫీల్ అయింది. ట్రైన్ లాగా ఫీల్ అవ్వడం వల్ల వాడికి భలే నచ్చింది అనమాట. ట్రైన్ లాగా రౌండ్గా తిరుగుతూ ఉంటే వాడికి భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ మేమైతే భయపడ్డాం గైస్, నిజంగా ఏడుస్తాడో అనుకున్నాం, బట్ వాడు ఏడవలేదు, జాలీగా తిరిగాడు. అండ్ ఇదంతా అయిపోయాక కొద్దిగా హెడ్ఏక్గా ఉన్నింది, ఇంకా టీ అయితే తాగాము. టీ తాగేసి ఇంటికి వచ్చేసాక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసాం గైస్. అంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.